హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేసుకుందాం. అలాగే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా, గుమ్మడి గింజలు, బ్లాక్ సీడ్స్, అలాగే దాసపప్పు, అలాగే వాల్నట్స్ 2 రకాలు ఇవన్నీ వేసుకున్న ఖర్జూరం. ఈ కప్పుతో అన్నీ నేను ఒకే లెవెల్లో క్వాలిటీలో అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. అంజీరా, అలాగే ఖర్జూరం. ఫస్ట్గా కళాయి పెట్టుకొని ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకున్నా. నెయ్యి వేసుకోకుండా ప్లెయిన్గా కళాయిలో అయితే వేయించుకున్నా. ఒక్కొక్కటి వేయించుకొని తీసుకున్నాక అలాగే ఈ కలర్ ఇంతవరకు వస్తే చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు పిస్తా వేసుకోండి. పిస్తా వేయించుకోవాలి, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకొని దోరగా ఇవన్నీ వేగాక ఒక బౌల్లోకి మళ్ళీ తీసేసుకుంటా. ఇంకా ఒక్కొక్కటి అన్నీ వేయించుకున్నాక సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ. 2 రోజులకి ఒక్కటైనా లడ్డు పెట్టండి, చాలా మంచిది హెల్త్కి. అలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సేమ్ కొలతలతో మిస్ కాకండి. అలాగే నేను ఇవన్నీ వేయించుకున్నాక ఇంకా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నా. కొంచెం కటకటలాడేలాగా చూసుకోండి. మరి మెత్తగా ఉంటే కొంచెం పన్ను కింద తిట్టుకుంటే కమ్మగా ఉండాలి. ఒకటి తిని చూసి టేస్ట్ చూసి వేపుకోండి. మరీ ఎక్కువ మాడకూడదు, అలాగని మరీ తక్కువ మాడకూడదు. మెత్తగా ఉంటాయి. గోల్డెన్ కలర్ లైట్గా కలర్ వస్తే సరిపోతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పించుకున్నాక నేనైతే ఇంకా ప్రాసెస్ వచ్చింది. నేను ఇప్పుడు లడ్డు చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నా. ఇవన్నీ ఒకటొకటి వేయించేసుకున్నా ఫ్రెండ్స్. అలాగే వాల్నట్స్ అయితే వేయించుకోకుండా అవసరం లేదు ఫ్రెండ్స్. అలాగే ఖర్జూరంలో గింజలు తీసుకోండి. ఖర్జూరం అయితే మనకి 1/2 కిలో పైన పడుతుంది. నేనైతే తీసుకున్నా. పిస్తా కట్ చేసుకున్నా. పిస్తా సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. పిస్తా అయితే రెడీ. ఇక నెయ్యి పోసుకొని కొంచెం ఎక్కువగా ఖర్జూరం అయితే మిక్సీ పట్టుకున్నా. అలాగే అంజీరా సన్నగా కట్ చేసుకున్నా. కొంచెం అయితే బెల్లం వేసుకుంటా ఫ్రెండ్స్ నేను. అలాగే ఖర్జూరం పేస్ట్ పెట్టుకున్నా కచ్చాపిచ్చాగానే. అలాగే వాల్నట్స్ పొడి చేసుకున్నా ఫ్రెండ్స్. నెయ్యిలో వేగించుకున్నాక ఖర్జూరం కొంచెం 2 స్పూన్లు బెల్లం అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను. బెల్లం వేసుకోండి, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఖర్జూరంలో బెల్లం వేసుకుంటే ఖర్జూరంతో పాటు కరిగిపోయి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసేసి దాంట్లోనే వేపించుకుంటే బాగుంటుంది. అలాగే మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు నోటిఫికేషన్లో పెట్టుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇలా కొంచెం కమ్మగా వచ్చాక బెల్లం కరిగిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుందాము. అన్నీ కలిపేసుకున్నా ఫ్రెండ్స్ నేను. కలిపేసుకొని ఇక డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో ఖర్జూరం అన్నీ వేగించుతా. ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకొని వేగించండి. వేగించాక బాగా ముద్ద కింద అయ్యాక కొంచెం దగ్గర పడుతుంది, కమ్మగా ఉంటుంది వాసన కూడా. ఇప్పుడు కొంచెం బాగా నెయ్యి కొంచెం నెయ్యి కావాలితే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను అంజీరా వాల్నట్స్ పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నా. బాగా కలుపుకోండి. కొంచెం ఇంకా నెయ్యి పోసుకొని కలుపుకుంటున్నా ఫ్రెండ్స్ నేను.
నాకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారాలి. జీడిపప్పు అయితే నేను కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకున్నా. నేనైతే కొంచెం జీడిపప్పుతో కొంచెం చేసుకుందామని డ్రై ఫ్రూట్స్ లడ్డు జీడిపప్పు వేయించుకున్నా. అలాగే కొంచెం ప్లేట్లకు అయితే తీసుకున్నా. చాలా అయితే వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్, చేతులు కాలుతాయి. కొంచెం అలా వేడివేడిగా ఉన్నప్పుడు గోరెచ్చగా ఉండలు అయితే చుట్టేసుకోండి. నెయ్యి ఉండ చుట్టినప్పుడు చేతి నిండా అంటుకోవాలి. అప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ లడ్డు నెయ్యి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. చేతి నిండా అలా ములగాలి నెయ్యి, ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఇలా చేసుకున్నా ఫ్రెండ్స్. జీడిపప్పు పెట్టుకున్న పైన పిల్లల పెద్దలని ఇష్టంగా తింటారని. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వావ్, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా.